వెల్లుల్లి ఫ్లేవర్తో జంతికలు ప్రిపేర్ చేసుకుందామా? దీనికోసం కేజీ బియ్యంలో పావు గ్లాస్ అంతా శనగపప్పు, పావు గ్లాస్ మినపగుళ్ళు వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఎండపెట్టుకొని పిండి పట్టించేసుకోండి. దీనికోసం 2 వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని దీనంతా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక చిన్న గ్లాసునని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు మనం మరపట్టించుకున్న పిండిని జల్లించి తీసుకోండి. దీంట్లోనే కొద్దిగా పసుపు, వాముని కొద్దిగా ఎక్కువ వేసుకోండి. టేస్ట్కి తగినంత సాల్ట్, కొద్దిగా కారాన్ని వేసుకొని వేడి నూనె కొద్దిగా వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ని వడగట్టుకొని దీంట్లోకి వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు పిండిని కలిపేసుకోండి. ఈ చక్రాలు చేసే మిషన్లోకి ఇలాంటి ప్లేట్ పెట్టేసేసుకొని పిండి అంతా కూడా నిండుగా పెట్టేసుకొని ఒక ప్లేట్ మీద ఈ విధంగా చక్రాన్ని చుట్టేసుకోండి. తర్వాత వేడి నూనెలో వీటిని వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇవి మనం దాదాపు నెల రోజులు నిల్వ కూడా ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి.